చంద్రబాబుపై పెట్టిన ఫైబర్ నెట్ కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జిషీట్ను కోర్టు రిజెక్ట్ చేసిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ వార్త రాశారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినందుకు ఏపీ ఎస్ఎఫ్ఎల్ గత ఎండీ మధుసూదన్ రెడ్డి, గత చైర్మన్ గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సిఐడిపై వచ్చిన ఆరోపణలపై విభాగం అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. కంప్లైంట్ ఇచ్చింది ఫైబర్ నెట్ చైర్మన్ అయితే ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 6లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టు రాశారు. కేసు కట్టాలన్న తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. అంటే అర్థం చేసుకోండి, ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు జీవీ రెడ్డి కంప్లైంట్ ఇస్తే జీవీ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడని రాయాలి ఎఫ్ఐఆర్లో. ఆంధ్రప్రదేశ్ హరిగారు కంప్లైంట్ ఇస్తే హరిగారు ఇచ్చారని రాయాలి. రమణ గారు కంప్లైంట్ ఇస్తే ఈటీవీ రమణ గారు వాళ్ళు ఇచ్చినట్టుగా రాయాలి. ఇది కదా పద్ధతి. ఇచ్చింది ఒక అతను, ఎఫ్ఐఆర్లో ఇంకో పేరు పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అది అంత కుక్కుడు కేసు అన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, ఎక్కడ ఆయన పేరు లేదు. పోనీ కంప్లైంట్ అన్న బేసిక్ సరిగా ఉందంటే అది లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది వేమూరు గారు ఎవరు, చంద్రబాబు గారు ఏంటి అని గుర్తొచ్చి ఎట్లయినా సరే ఆయన ఇరికించాలన్న ఉద్దేశంతో